బీజేపీపై నమ్మకంతో ప్రజలు 3 రాష్ట్రాల్లో పట్టం కట్టారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ రౌడీ పరిపాలనకు బెంగాలీ ప్రజలు అంతం పలికారన్నారు. బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. బీజేపీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన గడ్డపై ఒకప్పుడు జనసంఘ్ కేవలం 1 సీటుతో ప్రస్థానాన్ని ప్రారంభించిందని, అక్కడే బీజేపీ సాధించిన ఘన విజయం చారిత్రాత్మకమన్నారు. కేరన్ షేర్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ద్రాక్షాయిని 586 మార్కులు సాధించి నియోజకవర్గంలో అత్యధిక మార్కులు సాధించడం విశేషమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఏకేటీపీ పాఠశాల నుంచి రామ్ చరణ్, ముత్యాలంపాడు ప్రసన్న కుమారి, లోహిత్ తదితర విద్యార్థులు కూడా అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు ప్రశంసలు అందుకున్నారన్నారు. ఈ ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల సామర్థ్యాన్ని, విద్యార్థుల ప్రతిభను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. నీటి సరఫరా కోసం జిల్లా కలెక్టర్లకు ₹1 కోటి చొప్పున నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నీటి కొరత ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా అందించాలని, బోర్లకు మరమ్మతులు చేయాలని సూచించారు. 5 రాష్ట్రాల ప్రజలు మార్పుకు ఓటు వేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మకం వల్లే బెంగాల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. అస్సాం, పుదుచ్చేరిలోని మరోసారి అధికారం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమిళనాట బీజేపీ గెలవకపోయినా దుష్ట డీఎంకే ఓడిపోవడం శుభపరిణామమని అన్నారు. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. గత ఏడాదితో పోలిస్తే 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని అన్నారు. ఈ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన నందిగామ నియోజకవర్గం విద్యార్థులకు ఉచిత విమాన ప్రయాణం చేయించి వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, వారిపై పోలీసుల వేధింపులు ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. వీధి విక్రయదారుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. బడా కార్పొరేట్ సంస్థలకు కోట్లు విలువైన భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం నిరుపేద చిరు వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని బాబురావు తప్పుబట్టారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం గోదాంపై అధికారులు దాడులు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు, రెవెన్యూ శాఖ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో భారీగా బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. మచిలీపట్నం వరం సెంట్రల్ మాల్ వద్ద పార్కింగ్ రుసుము వివాదానికి దారితీసింది. పార్కింగ్ ఛార్జీలు చెల్లించాలని సిబ్బంది కోరిన నేపథ్యంలో కారు యజమాని ఆగ్రహానికి లోనై సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీ శనేశ్వర స్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీన అష్టోత్తర శత కలశార్చన నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో కాసు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శని అమావాస్య జయంతి కలిసి రావడంతో భక్తులు విశేషంగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు.